రైట్ ఇక తెలంగాణ గ్రూప్స్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్లో మార్పు చోటు చేసుకుంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇక తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలో మెయిన్స్ పరీక్షలు ఉండబోతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. 563 గ్రూప్ 1 పోస్టులకు జూన్ 9న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలు జరగబోతున్నాయి. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్లో మార్పు చోటు చేసుకుంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 563 గ్రూప్ 1 పోస్టులకు గాను జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్ లో అందిస్తారు. భవిత. ఓకే సువర్ణ, తెలంగాణలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరీ సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినటువంటి టీఎస్పీఎస్సీ ఇప్పుడు మెయిన్ సంబంధించి దృష్టి సారించింది. అయితే దీనికి సంబంధించి నిన్న తాజాగా గ్రూప్ 1 మెయిన్ సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ సంబంధించి ఇది అక్టోబర్ 21 నుంచి 27 వరకు కూడా మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి షెడ్యూల్ అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియాలలో 3 లాంగ్వేజ్లలో కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించింది. అయితే ముఖ్యంగా గతంలో జూన్ లో విడుదల చేసినటువంటి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి పరీక్ష సమయంలో కొద్ది మేరకు మార్పు చేస్తుంది. అయితే గతంలో నోటిఫికేషన్ 2:30 నుంచి 5:30 వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అయితే తాజాగా నిన్న విడుదల చేసినటువంటి షెడ్యూల్ లో మాత్రం 2 గంటల ప్రాంతం నుంచి 5 గంటల ప్రాంతంలో ఈ పరీక్ష నిర్వహించబడతాయి. హైదరాబాద్ కేంద్రంగా ఈ పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి చెప్పే ప్రధాన కార్యదర్శి నికోలస్ చెప్పినట్టు పత్రిక కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే 563 పోస్టులకు సంబంధించి గ్రూప్ 1 షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. ప్రిలిమ్స్ కూడా ముగిశాయి. ఇంకా దాదాపు ఈ 2 నెలల సమయంలో మెయిన్స్ కూడా నిర్వహించడానికి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది టీఎస్పీఎస్సీకి సంబంధించి అధికారులంతా కూడా. ఎందుకంటే గతంలో 2 సార్లు నిర్వహించే గ్రూప్ 1 పరీక్షలు కూడా రద్దు చేయడము, ఈసారి నిర్వహించే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం అయితే కనపడుతుంది. భవిత, అయితే టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో గత 2-3 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము కొన్ని అవకతవకలు జరగడము. అయితే మొన్న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది ప్రస్తుత ప్రభుత్వం. అయితే మెయిన్స్ పరీక్షలు ఎలా నిర్వహించబోతోంది? ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి తప్పుదాలను మరొకసారి పునరావృతం కాకూడదని చెప్పైతే టీఎస్పీఎస్సీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రచారం చేసింది. దానికి ఒక ఐపీఎస్ అధికారిని కూడా చైర్మన్ గా నియమించే మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన ప్రిలిమ్స్ పరీక్ష కూడా పకడ్బందీగా నిర్వహించడం పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన విషయం కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు కూడా మెయిన్స్ సంబంధించి అలాగే నిర్వహిస్తామని చెప్పేసి కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అంటే అధికారులు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటామో అలాంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా పూర్తి స్థాయిలో అధికారులు కూడా సహకరించాలని చెప్పేసి హాల్ టికెట్ లో జారీ చేసినటువంటి సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి అభ్యర్థులు కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి అధికారిక వెబ్సైట్ లో కూడా మెయిన్ కు సంబంధించినటువంటి పత్రాలకు సంబంధించి మోడల్ పేపర్ ని కూడా అధికారులు అందుబాటులో ఉంచుతామని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా జరిగేటువంటి పరీక్షలు మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాలి. అందుకని అనుగుణంగానే కూడా వాటికి సంబంధించిన చర్యలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.